భయ్యా మిస్టర్ సెలబ్రిటీ భయ్యా ఇప్పుడు చూసా భయ్యా మిస్టర్ సెలబ్రిటీ మామూలు లేదు భయ్యా స్టోరీ మాత్రం కంటెంట్ మాత్రం ఎక్కడ మిస్ కాలేదు మంచి మెసేజ్ ఇచ్చారు భయ్యా సమాజానికి వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది హీరో పరచూరి బ్రదర్స్ ఫ్యామిలీలో వచ్చారు ఎలా చేస్తారు అనుకున్నాం కానీ మామూలుగా చేయలేదు భయ్యా పర్ఫార్మెన్స్ మాత్రం ఏదో ఆల్రెడీ ఇంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశాడు సినిమా మాత్రం ఎక్కడ కూడా అసలు సస్పెన్స్ భయ్యా మాత్రం ఆ లాస్ట్ 45 మినిట్స్ మాత్రం అల్టిమేట్ భయ్యా అది అదే ఎవరు ఉంచారు భయ్యా చెప్తున్నా కదా మనం అట్లా సీట్లలో అట్లా కుర్చీలో అలా కూర్చొని అసలు ఏం జరుగుతుందని చూస్తారు భయ్యా అది బాగా చూపించారు లాస్ట్ 45 మినిట్స్ మాత్రం బాగుంది అండ్ నాకు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ తెలియకుండా మాట్లాడితే నేరం అనేది బాగా చూపించారు కంటెంట్లో అదే చెప్తున్నా కదా అయితే తెలిసింది మాట్లాడితే ఓకే తెలియకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడి మాకు అన్నీ తెలుసు లేకపోతే మాకు వీడియో చేస్తాడు మాకు వీడున్నాడు కాకుండా అది చాలా బాగా చూపించారు అది క్లైమాక్స్ కానీ ఆర్ఆర్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు వేరే రేంజ్ సినిమా మాత్రం అట్లా వెళ్ళిపోతుంది పరచూరి ఫ్యామిలీ నుండి ఎలా చేస్తారు అనుకున్నాము ఇచ్చి పడేశాడు అది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు పరచూరి ఫ్యామిలీ నుండి వాళ్ళు ఎలా అయితే మాటలు రాస్తారో అలా ఇచ్చి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ వేరే అంటే లేదుగా చెప్పడానికి లేదుగా మంచి ఫీచర్ ఉంది వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది అండ్ మంచి గుడ్ మెసేజ్ సినిమా లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఎవరు ఉంచారు సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది చెప్తున్నా కదా రామనగర్ బన్నీ మన యాటిట్యూడ్ స్టార్ట్ చేశాడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో దొరికాడు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా చేస్తాడని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు చంపేశాడు పర్ఫార్మెన్స్తో ఆ సాంగ్స్లో డ్యాన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకోలే ఎంత బాగా చేస్తాడని అబ్బాయి నాకు తెలిసి ప్రభాకర్ గారు పేరు నిలబెట్టాడు అబ్బాయి అది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది తప్ప సినిమాలో ఒక 4-5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు అబ్బాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోరు ఇలా చేస్తాడని లవ్ ఎమోషన్స్లో కానీ కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి ఇందులో లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు న్యాచురల్గా చేశాడు అబ్బాయి చేశారు ఆయన ఒక చేపల మార్కెట్ ఓనర్గా చేశారు నాకు తెలిసి రాబోయే రోజుల్లో తండ్రి మించిన కొడుకు అవుతాడు చాలా పెద్ద హీరో అవుతాడు ఈ అబ్బాయి చంద్రహాస్ ఆ యాటిట్యూడ్ అనేది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది కానీ సినిమా చూస్తే అసలు ఎవరు అది పట్టించుకోరండి ఒక కొత్త హీరో వచ్చాడన్న ఫీలింగ్తో వెళ్తారు లోపలికి నాకు తెలిసి ఏమండి కనెక్ట్ అవుతుందండి ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ట్రూ లవ్ లేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి ట్రూ లవ్ ఉందని చెప్పి ఈ సినిమాతో చూపిస్తాడు అబ్బాయి అవును సొసైటీలో జరిగి ఇన్సూరెన్స్ తీసుకున్నారు చాలా బాగా వర్కౌట్ ఉంది ఇది నాకైతే ఒక చిన్న సైజు డీజేటీలో సినిమా కనిపించింది ఇందులో లేదు లాగ్ ఏమీ లేదు కరెక్ట్గా తీశారు కొత్త హీరో అయినప్పటికీ బాగా చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బీజిఎం సాంగ్స్ ఆయన చంద్రహాస్ డ్యాన్సు మన చెప్పాడు టికెట్కి నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తానని కూడా చెప్పాడు ఆ అవసరం అబ్బాయికి లేదు చాలా బాగుంది యాక్టింగ్ ఫస్ట్ మూవీలో అయితే లేదు చాలా బాగా చేసిండు అందరు ఒక్కొక్క ముత్యంలా చేసారు బాగుంది ఏంటండి ఫాదర్ క్యారెక్టర్ ఫన్నీ ఉంది అండ్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది మదర్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ వాళ్ళ నాన్నమ్మ ప్లస్ పాయింట్ దీనికి మూవీకి ఫ్యామిలీ చూడొచ్చు అంటే కొంచెం అక్కడక్కడ బాగాలేదు కానీ చూడొచ్చు లేదు అట్లా బయట అనుకున్నంత ఏదైతే లేదు కానీ మంచిగా చేసిండు మూవీ ఫస్ట్ అటెంప్ట్ లాగా అయితే లేదు కానీ బాగా చేసిండు లేదు అదేం లేదు పోతుంది దీంతోనైతే పోతుంది బాగా చేసిండు బాగుంది డాన్స్ అయితే ఎక్సలెంట్ చేసిండు డాన్స్ అండ్ ఫైట్ అయితే బాగా చేసిండు అంటే ఆయన మేనరిజం అట్లుంది దాన్ని ఎవరేం చేయగలుగుతారు ఆయన ఒరిజినాలిటీని అయితే మిస్ చేసుకోలేడు కదా సో బాగా చేసిండు మూవీ మంచిగా ఉంది అందరు చూడొచ్చు రామ్నగర్ బండి భయ్యా నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేసారు అందులో ఎలాంటి డౌట్ లేదు నిజంగా హీరో గురించి ఎన్ని ట్రోల్ చేశారు భయ్యా ఎన్ని కామెంట్లు పెట్టారు భయ్యా నెగిటివ్గా తన క్యారెక్టర్ ఏందో తన డైలాగ్ డెలివరీ ఏందో తన డ్యాన్స్ అన్న నిజంగా చెప్తున్నాను ఇంత అద్భుతమైన డ్యాన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు నిజంగా ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ కాక డ్యాన్స్ చేసి ఎలా కన్నా ఆర్పకుండా చూస్తాం అంత మించి ఉంది డ్యాన్స్ కానీ అలాగే యాక్టింగ్ భయ్యా ప్రభాకర్ గారు యాక్టింగ్లో తోపు అనుకుంటే ఆయన కోరిక ఇంకా తోపు అసలు మామూలు సూపర్ అసలు సినిమా చాలా బాగుంది భయ్యా అంటే అందరు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట సినిమా మొత్తంలో లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చూపించారు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకో లెవెల్ భయ్యా సినిమాకి నిజంగా ముగ్గురు ఉంటారు అమ్మాయిలు
మామూలుగా ఉండదు భయ్య. నిజంగా క్యారెక్టర్ వైజ్గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 బాగుంది. సూపర్ హిట్ భయ్య. నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బస్ హిట్ ఏదైనా ఉందంటే రామ్నగర్ బన్నీ. అసలు మామూలుగా చేయలే భయ్య. మనోడికి అంటే అది యాటిట్యూడ్ స్టార్ అని ఎట్లా పెట్టిలో ఏందో కానీ సినిమా మాత్రం అదో కొట్టేశాడు. అసలు ఏమాత్రం దగ్గర నెక్స్ట్ లెవెల్ హీరో భయ్య. తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చింది అనుకోవచ్చు, అలా ఉంది సినిమా. సినిమా అనేది మొత్తం ఒక యాటిట్యూడ్ స్టార్. మనకు స్టార్టింగ్లో చెప్పాడు, సినిమా ఎవరికైనా నచ్చకపోతే మేము అన్నీ గూగుల్ పే చేస్తాను, రీఫండ్ చేస్తాను, మీరు సరైన ఫోటో పెట్టినట్టయితే అన్నాడు. నాకు తెలిసి 90% పీపుల్కి ఆయన రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు. చాలా బాగుందన్న సినిమా. ఈ దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన మూవీ రామ్నగర్ బన్నీ. అంటే ప్రతిదీ ఒక మనకేందంటే నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా అంతా ఇంటర్వెల్ కానీ ఏది మన గూస్ బంప్స్ అనేది ఏమీ లేదు. ఒక లవ్ ఒక కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు. అంటే దసరాకి ఒక మాస్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దసరాకు ఒక మీరంతా ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలని తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మూవీ ఇదే అండి రామ్నగర్ బన్నీ. మన డ్యాన్స్లు వేసాడు, డ్యాన్సులు కూడా సూపర్గా ఉన్నాయండి. మన డ్యాన్స్లు వేసినప్పుడు ఆయన రామ్నగర్ బన్నీ కాదు, అసలు ఒరిజినల్ బన్నీ అల్లు అర్జున్ ఎట్లా అనిపిస్తాడో అట్లా అనిపించాడు డ్యాన్స్లు వేసేటప్పుడు. అంటే డ్యాన్స్లు అంతా బాగా వేసాడు. ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంది. అంటే ఇది మనం డెబ్యూట్ మూవీ అని చెప్పలేమండి. ఇది సినిమా చూస్తుంటే మాత్రం ఏదో ఒక 5-6 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో ఎలా ఉందో ఆ యాక్టింగ్ అలా ఉంది. మనం ఫస్ట్ సినిమా ఇదే అని అంటే మనం ఒక బయలాజికల్కి అయితే మనం చెప్పలేము. మనం ఎవరైనా ఫస్ట్ సినిమా ఇదని డెబ్యూట్ అని వేస్తే తప్పితే మనకు అనుకోలేమండి. ఒక బయట నుంచి ఎవరైనా వచ్చి వ్యక్తి ఈ సినిమా చూపిస్తే ఇది ఫస్ట్ సినిమానా అనేది ఆశ్చర్యం గురవుతారండి. అండ్ అంత బాగుంది యాక్టింగ్ కూడా. యాటిట్యూడ్ ఉండాలండి. యాటిట్యూడ్ ఉంటేనే స్టార్ అవుతారు. ఇప్పుడు ఒక యాక్టింగ్ పరంగా కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలి. ఒక స్వాగ్ అనేది తీసుకెళ్తేనే ఒక స్టార్ హీరో అవుతాడు. మనం చూసుకుంటే ఒక రజనీకాంత్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక స్వాగ్తోనే మూవ్ అయిపోయారు. అటువంటి విధంగానే ఈ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఈ సినిమా లాస్ట్లో కూడా ట్రోలర్స్ కూడా మంచి లాస్ట్లో ఒక గుణపాఠం లాగా ఒక డైలాగ్ వదిలేరు, ట్రోలర్స్ని రోడ్ రోలర్స్తో తొక్కించాలని. అది బాగా నచ్చింది సినిమా. ఇంక నుంచి అయితే మంచి స్కోప్ ఉన్న హీరో అండి రామ్నగర్ బన్నీ. సినిమా అయితే నాకు నచ్చింది. నాకు యాటిట్యూడ్ స్టార్, యాక్టింగ్ బాగా చేశాడు అనిపించింది. ఇంకోటి స్టోరీ విషయంలో కూడా స్టోరీ కంటెంట్ బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అంటే ఆ రొమాన్స్ పెట్టడం, మధ్యలో కామెడీ సీన్స్ కావచ్చు, అంటే ఎమోషన్ పెట్టడం, అన్నీ ఓవరాల్గా అన్నీ కలిపి పెట్టారు. సో అది ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. కానీ ఇక్కడ నాకు ఏదైనా మిస్టేక్ అనిపించింది అంటే కొంచెం డైరెక్షన్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంకా ఇంప్రూవ్గా చేసి ఉండొచ్చు. కాకపోతే మేబీ ఓకే ఓవరాల్గా, అంటే డెబ్యూటెంట్ యాక్టర్ కాబట్టి ఓవరాల్గా ఓకే. ఓవరాల్గా సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు బాగా అనిపించింది. యాటిట్యూడ్ అయితే రొమాన్స్ చేసే విషయంలో ఆ 200కి 300% చూపించాడు. నేనైతే నెగిటివ్ ట్రోల్ అంటే అన్న, ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తున్నారంటే ఆయనకి వాళ్ళకి బజ్ వస్తుందనే కదా. ఇప్పుడు ఆయన ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతున్నాడనే కదా మ్యాటర్. కాబట్టి చేస్తారు, అది కామన్. బట్ దానివల్ల ఆయనకి ఇంకా కొంచెం మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే చంద్రహాసన్, ఆయన పేరు చెప్తే సో అది ఒక్కటి చాలు. అది ఒక చిన్న స్టార్ట్ అన్న, అంతే. ఒక చిన్న హిట్ ఆఫ్ హట్ అనేది ఇంకా 1 or 2 మూవీస్ చేస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు డెబ్యూటెంట్గా పెద్ద హీరోలు, ఇప్పుడు మన వైష్ణవ్ తేజ్ ఉన్నాడు, ఉప్పిగా పడి బ్లాక్ బస్టర్ అయిపోయింది. నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది. అది చెప్పలేం కదా. 2-3 సినిమాలు పడి కాన్స్టెంట్గా యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని చేయగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. నేను ఇంతే అనుకుంటే మాత్రం నథింగ్, ఎవరేం చేయడానికి ఉండదు కదా. సో ఓవరాల్గా చూడండి, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.